ఎండ ఉంది గాయస్, మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా వాకింగ్ చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ ఉందా. ఓకే గాయస్, ఈరోజు అన్వేష్ ఎస్ఎంఈ టెస్ట్కి వెళ్ళిండు. సో వెయిటింగ్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ప్రమోషన్ వస్తే మంచిగా ఉంటుంది కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అని కూడా కాదంటే రొటీన్ వ్లాగ్ ఏం చూస్తారు, మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా, అట్లా అని చెప్పేసి ఇంకేం తీయలేదు. అండ్ రొటీన్ థింగ్ మీరు ఏం చూస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఇందాకే ఇంటికి వచ్చాము, కొంచెం లేట్ అయింది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి పప్పు చేస్తున్నా. ఈరోజు కుదిరింది ఈ పప్పు లైక్ ఈ కుక్కర్లో చేయడానికి. సో పప్పు చేస్తున్నాను. మీకు తెలిసిన పప్పు ఎట్లా చేస్తారు అని, బట్ నేనేం చేస్తున్నాను అని చూపిస్తున్నాను అనమాట. అండ్ హౌ డు ఐ కుక్ అని మీకు తెలియదు కదా, సో అట్లా. ఓకే గాయస్, ఇప్పుడు పప్పులో మనం ఏమేమి వేసుకుంటామో తెలుసు కదా. ఆనియన్ నేను అన్నీ ముందే వేసేస్తున్నా. ఆనియన్ కానీ, పచ్చిమిర్చి, టమాటో. ఈ టమాటో వచ్చేసి అన్నీ దీనికే కాదు, ఇన్ని గనం వేస్తుంది అనుకోకండి. ఈ టమాటాలు జస్ట్ ఫర్ అండ్ దీనికి టమాటా చట్నీ కూడా చేద్దాము, పప్పుకి బాగుంటుంది కదా. నా దగ్గర పికిల్స్ అన్నీ అయిపోయాయండి. పికిల్స్ ఉన్నప్పుడు అంటే సడన్గా బెంగళూరుకి వచ్చిన పికిల్స్ మా మమ్మీ దగ్గర పంపిస్తుండే యాక్చువల్గా పికిల్స్ అయితే, బట్ సడన్గా వచ్చేసిన కాబట్టి హడావిడిలో మా మమ్మీకి కూడా అసలు ఏం ప్యాక్ చేయాలి అని అర్థం కాలేదు బెంగళూరుకి వచ్చినప్పుడు. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళిన ఒక రోజుకని కొంచెం వర్క్ ఉండి, ఆ రోజు మా మమ్మీ లేదు, సేవ ఉంటుంది కదా తిరుపతి సేవకి, అక్కడికి వెళ్ళింది అనమాట. సో అట్లా పికిల్స్ అనేది తెచ్చుకోవాలి. సో అలా అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి పండు మిర్చి అయిపోయింది. సో ఇవ్వండి, ఇది వేసిన తర్వాత టమాటా కూడా వేసేస్తాను. సో మీరేం చేస్తున్నారండి? అండ్ మీకు తెలిసింది, నాకైతే టమాటా పప్పు, ఈ పప్పు అంటే చాలా ఇష్టం. నేను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అసలు ఈ పప్పే చేయట్లేదు, ఎందుకంటే అంత కుక్కర్లో చేసి మళ్ళీ అంటే గిన్నెలో నార్మల్గా ఉడకబెడతాం కదా, అంత టేస్ట్ అనిపించదు. ఒకసారి చేసిన, బట్ నాకు అంత మా మమ్మీ చేసినంత టేస్ట్ రాలేదు. సో అప్పటి నుంచి నేను పప్పు చేయలేదు. ఎంతైనా కుక్కర్లో టేస్ట్ బాగా అవుతుందండి, అందుకని చేస్తాను. ఫస్ట్ టైం. ఓకే గాయ్స్, చింతపండు రసం పోస్తున్నాను. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి. నాకు చాలా రోజులైంది చేసి కూడా చాలా మర్చిపోయినా. రసం వేసినాక పసుపు, లిటిల్ ఇస్ ఇనఫ్, కొంచెం కారం. సో ఉప్పు అయితే వేయట్లేదు గైస్, ఎందుకంటే మా మమ్మీ చెప్తుండే ఉప్పు వేస్తే ఉడకదు తొందరగా అని. సో అన్నీ అయిపోయినాయి గైస్, అన్నీ వేసేసాను. సో ఇదిగా ఉంది. ఇప్పుడు నేను ఇవ్వగా పెట్టేస్తున్నాను. మన ఫస్ట్ కుక్కర్లో వేసే పదార్థాలు పప్పు, నా ఫేవరెట్ పప్పు. ఇంకా పెట్టేస్తున్నానండి పొయ్యి మీద. చిన్న స్పేస్, చిన్న ఊరు, చిన్న మీడియంలో పెడుతున్నాను. నాకు ఎందుకో భయం అవుతుంది కుక్కర్, నార్మల్గా పెడుతున్నాను. అప్పుడే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నాను. సో దానికోసం టమాటాలు కట్ చేస్తున్నాను. ఈ టమాటా చట్నీ అయ్యో మీకు మిక్సర్ చూపిస్తా అన్నా కదా, చూపిస్తాను. చాలా చిన్ని గుట్టి మిక్సర్, బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. లైక్ అట్లీస్ట్ ఒక 2-3 months వచ్చినా చాలు, ఎందుకంటే అది చాలా తక్కువ రేట్. లైక్ 450 పడ్డది. సో చాలు కదండి, 450లో మనకి అన్ని రోజులు రావడమే ఇది.
పెద్దది తీసుకోవచ్చు కదా ఒకటేసారి అంటే ఏం చేయాలి పెద్దది తీసుకొని. అండ్ గ్రైండర్ లాగా ఏదైనా చిన్నవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అట్లా అంటే అంత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అంత పెట్టే అంత సిచ్యువేషన్ లేదు కానీ. సో అలా ఇప్పుడు టమాటా చట్నీకి ప్రిపరేషన్ అవుతుంది. ఇదిగోండి టమాటాలు. యాక్చువల్గా కట్టర్తో కోసం కానీ నాకు ఇలా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే వాడడం. సో ఇదేనండి మా చిన్న మిక్సర్. చూడండి జస్ట్ ఇట్లా నొక్కితే మిక్సర్ అయిపోతుంది అంతే. చిన్న బటన్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా అవుతుంది. నేను జస్ట్ ఇప్పటికి ఒక 2-3 months వచ్చినా చాలు అని కొన్నాను. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ టైట్లో ఉన్నాము అందుకని. అండ్ సో దాని గురించి చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిపోయిందో. మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఒక 450లోనే వచ్చేసింది, చాలా తక్కువ ప్రైస్లో. అంటే మనకి ఇంకా తక్కువ ప్రైస్ చూపిస్తాయి కానీ మనకి కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి అంటే కొంచెం మంచి ప్రైస్ పెట్టి తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. పచ్చా దంచాలి కానీ నేను ఇందులో పెట్టలేదు. మా ఫస్ట్ కుక్కర్లో పప్పు ఎలా అయిందో చూద్దామండి. నాకు భయం అవుతుంది కుక్కర్ అంటే, అందులోని ఈ కుక్కర్ ఇంకా భయం అవుతుంది. నా దగ్గర పప్పు గుత్తి లేదు. పప్పు గుత్తి వాటర్ బాగానే ఉంది. మొత్తం 4 విజిల్ పెట్టినాము. సో ఇంకొక 2 విజిల్ పెట్టేస్తా. సో దట్ నాకు ఎందుకంటే గట్టి పప్పు కావాలి, ముద్దపప్పు అంటాం కదా అట్లా కావాలి. ఎన్ని రోజులకి ఇలాంటి పప్పు అయిందంటే నిజంగా. మళ్ళీ ఈ టేస్ట్ మా మమ్మీ చేస్తుంది ఇట్లా. మా మమ్మీ అంత చేయకపోయిండొచ్చు కానీ బట్ ఐ డిడ్ సమ్ వాట్. చాలా రోజులకండి ఏదో నాకు దోచినందుకు నేను చేసిన. చూడండి కొంచెం నాకు గట్టిపప్పు కావాలన్నా కదా అందుకు ఇట్లా చేస్తున్నా. పప్పు కూడా వేసేసా. సో ఇంతే అండి, ఇంకేమైనా తక్కువ పడతాయా చూడాలి. తోచినట్టు చేసిన టమాటా చట్నీ అండ్ వేడి చూడండి. పప్పుతో కలుపుకొని తిన్నాము. ఫుల్ వేడి ఉందండి, కాలుతుంది. జెన్యూన్గా చెప్తాను ఎంత బాగుంది. మీతో పాటు నాకు మా మమ్మీ చేసినంత టేస్ట్ కాలేదు కానీ చాలానే బాగైంది. టమాటా చట్నీ తిన్నాము. సూపర్ చాలా బాగైంది. చాలా రోజులైందండి, చాలా అంటే చాలా రోజులైంది. ఇట్లా పప్పు అంటే నాకు గట్టి పప్పు అంటే చాలా ఇష్టము, టమాటా పప్పు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసుకొని తిన్నా. అద్భుతంగా అయింది. సో ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. ఇంకా మీరు కూడా తినండి, నేను కూడా తింటాను. అండ్
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ 485 సబ్స్క్రైబర్స్. తొందరగా 500 ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, లవ్ యూ.